ఈరోజు ముఖ్యమంత్రి గారు కనుక బహిరంగంగా అశోక్ నగర్కి వచ్చి చర్చ పెడతారా? సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్కి వచ్చే పరిస్థితి ఆయనకు లేదు, కానీ వచ్చిండు అనుకో. ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ రచ్చబండకు పోయినా, ఏ ఊరికి పోయి చర్చ పెట్టినా రాష్ట్ర ప్రజలు తెలుస్తారు ఎన్ని అమలైనాయి ఎన్ని కాలేదు అని. ఒకటి తప్ప అన్ని అమలు అంటున్నారు. నేను అంటున్నా ఒకటి తప్ప ఏది అమలు కాలేదు నేను అంటున్నా. ఒకటి కూడా కాదు, అది అర. మహాలక్ష్మిలో ఒక అర మాత్రం అమలైంది. ఏది? ఆ ఫ్రీ బస్సు. అది తప్ప ఏం అమలైంది ఈ రాష్ట్రంలో? 2500 అమలైందా? 4000 పెన్షన్ అమలైందా? 6000 దివ్యాంగులకి అమలైందా? ఏది అమలైంది? ఎక్కడ అమలైంది? విద్యా భరోసా కార్డు అమలైందా? రైతులకు 15,000 రూపాయలు అమలైందా? ఇవన్నీ వారి గ్యారంటీలో ఉన్నాయి కదా. చట్టబద్ధతాన్ని ఎందుకు మేము ఇంత నొక్కి వక్కానిస్తున్నాం, ఎందుకు ఇంత పదే పదే చెప్తున్నామంటే, ఈ సెక్షన్స్ అన్నిటికీ రాష్ట్రంలోని 1,68,00,000 మంది మహిళలకి, అట్లాగే రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకి, రాష్ట్రంలో ఉన్న 25 లక్షల పైచిలకు విద్యార్థులకి అందరికీ చట్టం ద్వారా ఒక హక్కు వస్తుంది. ఆ హక్కు ద్వారా గవర్నమెంట్ గల్లాబట్టి నిలదీసి డబ్బులు ఇస్తావా చస్తావా, ఇవ్వకపోతే కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి చట్టం చేసినావు కదా ఎందుకు ఇవ్వవు